ఇరిగినట్టున్నదిగా. నేనేరా చెప్పరా పవన్. పవన్ అని కోసం వర్ణాన్ని తమ పొద్దుటికి వెళ్ళి చస్తాడు పాపం. ఇది చూడే పవన్ ఎట్టుంది కదా, సూపర్ ఉందట. దీని ఇది తిరుగుతాయారా, ఇగో ఇది మోపు అయితే అని బరాబరే కానీ అరే కట్టకట్టలే అయ్యిరా. హలో కక్క, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. ఈరోజు లాగ్ వచ్చేసి మామ మన బండి దిగబడ్డది. మామ పవన్ గడ్డ దిగబెట్టినట మరి రింగ్ల బండి. ఇవాటి పోయి దాని తరికి ఎట్లుండదు ఏం కదా అని చూద్దాం. ఇవ్వ నేను అనుకున్నా కదా మరి ఈ రోజు ఇవాళ రేపు నడితే అటు మొక్కన ఫీల్డ్ మొత్తం అయిపోతుంది, ఆరామ్స్గా ఒడ్డుకు తెచ్చుకొని పెట్టుకోవచ్చు, ఈ బయట అని కొట్టుకోవచ్చు అని నేను అనుకున్నా. నిన్న పోయి ఒకసారి దొక్కిండట కానీ అందులో దిగబడ్డది. మరి ఒర్రదే పిల్లగాడు చూసుకుంటూ దొక్కాలి. వానికి ఏమైందో మన కాశానికి ఇట్లుండదు మొట్ట ఊడిచిపోయింది అన్నమాట కథ. ఇప్పుడైతే నేనైతే బండి కడికి అయితే పోతాను. మరి ఆడి వేయిన ద్వారా తెలుస్తుంది మరి బండి ఎంత దిగబడ్డది ఏం కథ అని. ఒర్రే మామ ఇప్పుడైతే కట్టెలు కొట్టుకొచ్చేయాలి తెలిసి ఇలా బండి అయితే జర తొందరగా ఎల్లగొట్టుకోవాలి. మనకే బొచ్చడి పని ఉన్నది. ఇక లేట్ చేసినాం అనుకో గంగాలు కలుతాం. మరి జర తొందరగా బండి అయితే ఎల్లగొట్టుకుందా అని అయితే పోతానా. బండి ఎల్లగొట్టుకునేది బండి దిగబడ్డ ప్రాసెస్ అంతా మీకు నేను చూపెడతామా, ఓకేనా? ఆ బండి అవతరం అయితే ఇట్లున్నది మామ. ఇక దీన్ని అయితే గుంజుకోవాలి. రింగ్ అయితే మొత్తం లోపలికి పోయింది. మరి నాకు తెలిసి ఆ జమ్ము మొత్తం ఇప్పుకొని జంబు మోసుకుంటే ఓడైతే చట్టు మొకాన జమ్ము మోసుకుంటే పోయి డైరెక్ట్ జంబు వాడు ఒడ్డుకు పెట్టుకొని బండి అయితే ఎల్లగొట్టాలి కొయ్యలేసి. దీని అమ్మ జీవితం గిట్లునేందిరా దీని కథ. వచ్చిన తర్వాత దిగి చూడాలి. మరి దీని సంవత్సరం అంతా గిట్లా కాలిపోయింది. వాళ్ళు దిగబడ్డది మామ. ఇక దీని అవతారం చూసినాం ఎట్లున్నదో రింగ్ అవతారం. ఇక ఈ రింగ్ అవతారం చూడు, ఇక ఈ రింగ్ అవతారం చూడు. ఈ అమ్మాయి ఎలా సంక్రాంతి మామ లౌడల్ ఇంటికాడ అందరు ఎంజాయ్ చేస్తా అంటే మేము ఇట్లా చేస్తాను ఇక్కడ కథ. కానీ మాకు రోజు ఏం పని ఉండదులే మామ. ఉన్న సీజన్ వరకు వేసుకొని పక్క పెట్టి ఉంటుంది అనమాట. కానీ చేసిన రోజులు గుద్దా చింపి పరదేంగితే డైరెక్ట్ చూసినా పాపం పిల్లగాడు అలిసిపోయింది అనమాట. 2 కొయ్యలు కట్టే వరకు దాదాపు గంటన్నర మామ. తక్కువ పెద్ద కొయ్యలు కూడా చూసినాం ఎంత పెద్ద ఉన్నాయో. మరి ఆ కొయ్యలు ఈ రింగులు అల్లేసి వెళ్ళదేంగుడే బయటికి. ఇప్పుడైతే జంబాయి తీసుకుందాం. మరి ఇలా పండుగ రోజుకు ఈ తిప్పాలి మనకు. ఇంటికాడ మేక దిగుద్దంటే మేము ఈడ తత్తాను పవను. ఈ వరకు నా పొలం మొత్తం అవురా. ఇది వీకాలి అది వీకాలి. ఇప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు. కొప్పలో లేరురా పిల్లుళ్ళు లేద్దామా. ఈ కొప్పులోనికి దెంగుతుందారా నడవత్తలేరా. నేను చెప్పలేదా నువ్వు ఆడదాని అయితే మాత్రం మరి రవికాకే ఉంచుకుంటా నిన్నైతే ఉత్తానే. తొలి పరిచయ మీది తీయని కలగా పవన్ గారు దిగబెట్టిండే. ఇక మళ్ళీ మావనికి చూసినావా ఈ ఫీల్డే ఉంటుంది. ఇక ఎల్ల దిగబడ్డది. ఇక మళ్ళీ మన అబ్బో పెద్దదే ఉన్నది కదా పవను. అసలు మామయ్య వెళ్ళదు అల్లగదే కొయ్యలు పట్టుకొని పోబడైతే మంచి కొయ్యలు 2. కెమెరామెన్ అయితే అని పిలిస్తే అడ్డం తీయడం తీసినాం అనుకోని ఇజ్జత్ తీస్తే ఇప్పుడు యూట్యూబ్లో డైరెక్ట్ మావాడు స్లోమో కింగ్ గిట్లా చేస్తాడు అని. ఆగురా నేను ఎత్తాను ఉత్తగా ఎందుకు గవరగా గిర్రా. అబ్బాయి పెద్ద పొక్కే ఉన్నది కారా పవను. ఇరిగినట్టున్నదిగా. నేనేరా అవ్వ ధీరా అని సాంగ్ పెట్టానట. ఇన్ని ఎక్కిరిస్తారు కానీ తాత ఆ జంబు ఆ కూరకపోయిన వాళ్ళు అత్తలేదు. దాని మీద కూడా కొట్టుకొని బయట తీసుకొని దీన్ని బయట తీసుకోవాలి. ఎక్క మేము వచ్చేది 2 గంటలు అయితే అంది వరకు. అంత పవన్ అంతయ్య మా వాళ్ళు రింగులు గుంజారు మొఖాన వాసన వస్తుంది ఇడికి. అది కొంచెం దొడ్డుగా కొట్టుకొచ్చిన ఎందుకని ఇటు రింగు బాగా దిగబడ్డది కదా. అట్లా సపోర్ట్ రాట కిందికి వెళ్ళేద్దామా రా పాను మీదనే ఉన్నాయి. ఇది దాని కిందికి వెళ్ళి దొరకకూడదామా లేకుండా మధ్య ఇంకా కిందికి వెళ్ళేద్దామా. అది సపోర్ట్ రాళ్ళు వీకే అని అట్లా
మెల్లనే లోడ్ గేరేసి మావాడితో మా వెళ్తుంది కానీ పాప మాడు ఒక్కడే మోసుకొచ్చిండు ఆడికి వెళ్ళి తిని పంచాయింది పవన్ గానికి ఇలా మావాడు ఫస్ట్ టైం తాత 5 నిమిషాలలో అన్నం తిన్నాడు మావాడు ఫస్ట్ టైము మావనికి దిగబడ్డప్పుడే అన్నం తొందర తింటాడు వెళ్ళకుంటే ముందడికి ఎంతైనా ముందడికి కష్టమే వెనక్కే వెళ్ళాలి ఎందుకంటే ముందడికి అయితే ముందట లేస్తా అంటాయి నువ్వు మెల్లగా నీ అవ్వ నువ్వు దిగబడితే ఇప్పుడు నాకు లేదు కాదు నువ్వు మళ్ళా చూసుకునేరా నువ్వు దిగవాడకు జంబు కాకా జంబు నీ దిగబెట్టకు నా దెంగులు లేకకు సరేనా వెళ్ళకుండా పోయావు కానీ దిగబెట్టకు నేను ఎట్లా మెల్లగా మైక్కుంటా వీళ్ళకి ఎవడొస్తాడు ఇక పక్కకున్నాడు అట్లా జంబు ఎన్ని చేసినా బండ్లు అయితే వెళ్తలేదు మామ ఇక రూపుతారు అయితే వాడు పట్టుకొని వచ్చిండు ఇంకో బండిని కూడా రమ్మన్నాం మరి ఇక ఇప్పుడు దాన్ని పట్టుకొని గుంజాలి మరి ఏమైద్దో మేము ఈజీగా అవుతుంది కావచ్చు అనుకున్నాం కానీ మేము అనుకున్నంత ఈజీ లేదు ఇక పని గుద్దలు అమ్మ అవుతుంది ఈ అమ్మ వీళ్ళు గుద్దల మొడ్డ ఈ గోస వర్ణాన్నితం రా నాది ఇగో గిట్లుండదు కదా సింపు కూడా చాలా పని చేస్తాడు ఆల్రెడీ ఇగో ఆడు పట్టిస్తాడు నువ్వు ఆడుకు పెట్టు నీ దిగవడ నీయకు రింగులకు పెట్టి ఎక్కిద్దామంటానవా నేను అదే అంటే రూపుతారు తెగుతుంది అంటాడు పవనాలు ఎక్కుతాను మరి ఇప్పటికన్నా ఎలా తెంగుతాడో ఏం చేస్తారో పవన్ ముందడి పోతే మొత్తం అవుతుంది నీది చెప్పరా పవన్ అని కోసం వర్ణాన్ని తమ పొద్దుడికి వెళ్ళి వస్తాడు పాపం ఇది ఊరే పవన్ ఎట్టుంది కదా సూపర్ ఉందట పొద్దుగా వచ్చినామా బండి దిగబడితే అది అక్కడ చూస్తుంది మేము ఇక్కడ చూస్తాను ఇగో పండగ ఫ్రెండ్స్ ఆడ వచ్చిండు మేము మంచిగా పండుగ చేసుకుంటాం మాకంటే పండుగలే ఫ్రెండ్స్ మీరన్నా వేసుకోరు ఇగో బండి దిగబడ్డది ఇట్లా గుద్ద వలుగుతుంది అమ్మా పారా పవను అందరికి పండుగలే అంటే పవన్ గారికి ఇలా గంగల పండుగ అవుతుంది మీ ఇలా మటన్ చంపుదాం పా మంది తెచ్చుకుందాం కుదాలు ఏం చేద్దాం పారా ఇలా అవ్వ మొడ్డల్లి రాత్రి అంతా బయటికి వెళ్ళిన తర్వాత రింగుకు రా ఆకు ఇంకా రాని ఇంకా దొరకదు లోపలికి ఇంకోటి వేద్దామారా ఒకటి బెండ్ అవుతుంది కావచ్చు కాగా దిగుతారా నాని గట్ల కాదు అది ఇక్కడ దొరకట్టాలి అబ్బోతో నేను పెళ్ళం అయితే ఎన్ని దెంగులు దెంగుతారా సావన్గా ఇంటికి పోతే పెళ్ళి అయితే చిన్నగా పక్కన దెంగులకి తస్తావు నువ్వు అయితే నిజంగా రా సావన్గా ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుడు తప్పది దెంగులు తప్పది చూడు అప్పుడు చేస్తారంటవా ఇప్పటికే లాంగుతూనే ఆ వరకు మెల్లంగా ఏమన్నా బాగా అంచుతుంది కొంచెం ముందడి పోనీ గట్టి పడుకోరా పవను నువ్వు ఆ పొక్క దాటి మీదికి ఎక్కాక బస్ కానీ నేను పొక్కలకు దింపుతుంది పవను చూసుకుంటే ఈ పని కదే కాదు కాక ఒకటి వెళ్ళిన తర్వాత అంతలో అయితే కొయ్యి వేసుకుందాం వీళ్ళ మీదికి లేచిన తర్వాత దీని ఒక్కదైనా తిప్పాలి అరకట ముందరికి వెళ్ళి ఈయన బండి రా తిప్పురా తిప్పు వెళ్తాందిరా పవన్ వెళ్ళాలరా ఇది తిరుగుతాయారా ఇది తిరుగుతలేదా అరే పవన్గా అటు కొయ్యేద్దాం మరి ఇంకోటి ఓటు అయితే లేదా అనే ఓటు అయితే తిరుగుతలేదు అట్లా వెళ్తాను రా పవన్గా మెల్లగా మెల్లగా సంసారం సంగం అవుతుంది
ఇగో ఇది మోపు అయితే అని బరబరే కానీ అరే గట్టగట్టలే వేయరా రింగుని కిందికి వేయిన తాత ఈ కొయ్య తీసుకొచ్చారి ముందడికి వేద్దామా అని కొంచెం రింగు తిరిగినప్పుడు నీకు ఇట్లా పడుతుంది కదా ఆ మీది మట్టంతా కింద పడుతుంది మళ్ళా దొబ్బురా లేపి దొబ్బాలి నువ్వే బరబరే ఆ పాప అవును ఒకసారి ఆ దొబ్బు దొబ్బు ఇంకొంచెం రా ఇంకా అద్దరా ఈ ఆల్రెడీ మోపైంది ఇంకాను నువ్వు దొబ్బుతానే నేను మాట్లాడుతాను కానీ బస్ చాలరా గుద్దలు అమ్మ అవుతుంది చేసి పానం పోతుంది అప్పటికి వెళ్ళి అదే ఇక ఈసారి లేచినట్టు లేకుండా మొత్తం ఇక తలగబడి అంత సాపేయాలి ఏందిరా గోసా పవన్గా మనకి ఇది వెళ్ళాలి ఈసారి లేవాలరా ఈసారి తోటి ఇరగద్దు స్లోగా పవన్గా వెళ్తాంది పవన్ గెలిచినవురా పవన్గా అటు ఇటు చేసి ఆపురా పవన్ కాక దగ్గరికి పోయే బాబు మన బండి అయితే అంతా కొంత బయటికి వెళ్ళింది ఇక మా కాక బండి అయితే బయటికి వెళ్ళి కొట్టుకుంటాను గుద్దలమ్మ ఇది 3-4 కోయలు వేసి కొడితే అది వెళ్ళింది దాని అమ్మ ఇంతే కాక లేచిడు పో కాక వెళ్ళింది కానీ ఇక ఎలా కొట్టుకున్నారా భయ్ మెల్లగా ఈ దొయ్య నువ్వు ఈసారి పెడతావా తాత దొయ్య తాడుందా గీడు నా కాలు కింద ఏదో ఉన్నది తాడు కానీ ఇవో పని చెప్తాం అరే నువ్వు వెనక రాని మెల్లంగా మేము రూపుతాడు బయటకు అనుకుంటాం ఇది నా అమ్మాయి గోస ఎవరికి రావద్దురా భయ్ పానం పోతాను ఇలా చుట్టనే కానీ తాత ఇది గిట్టాయి నువ్వు ఇటు రా తాత మన ఇద్దరం పట్టుకుందా ఇది చెప్తా ఇదో పట్టుకొని పోటీ ఏం కదయ్యరా చూడదు తాత బయటకు వస్తుంది బరబ్బరాడు చెప్పే కొట్టేదిగో ఓ గిట్లా వెనక పోనీరా పవను మనం వెనక పంప ఇప్పుడు చూసుకుందాం పచ్చదా లేదా అనే ముచ్చట తగ్గవారు ఉండాలి గెలిచినావురా పవన్గా కానీ మట్టేంద్రా బండికి ఆగురా పవన్ ఇంకా పోనీ తమ్మి పట్టి ఇంకా పోనీ ఇంకెనక పోనీరా పోనీ ఏం కాదు పోనీ ఆపరా తమ్మి ఆపరా మెల్లగా తాత చేతిలో కూస్తే ఆపరా పవను ఒక 2 సార్లు తిరగనీరా ఇట్లా నువ్వు ఇట్లా తిప్పుతావు కదా స్పీడ్ కొట్టి వెనకరానే మట్టన్ నూసిపోతుంది ఆడ అవి లూజ్ అయినాయిరా మన బండికి అయితే ఇట్లున్నాయి అనమాట ఇప్పుడైతే బయటికి అయితే వెళ్ళిపోతుంది ఇక మనం కూడా ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇలా గుద్దలు అమ్మాయింది మాతో కాలే పొద్దుటిగా ఇప్పటికా గుద్ద వలిగింది ఇక మన అవుతారని చూడు ఎట్లుందో మంచి పడకలేకున్నది కథ అయితే ఇక మన మొబైల్ కూడా ఛార్జింగ్ ఎక్కువ లేదు నాకు కూడా ఇక మాట్లాడే ఓపిక లేదు మామ అతను అయితే లేదు మరిగా రైట్ మామ మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ ఇగో ఇట్లున్నది కదా ఈ పొక్కలు చచ్చినాయి వరాక ఇల్లా అల్లా పొక్కలు ఇగో మన అవతారం చూడు బిచ్చపోన్ కంటే అభిమానం కాలిపోయింది తెలుసా ఈ బండ్ల సంసారం ఇట్లే ఉంటుంది ఇలా నేను దిగదలుచుకోవాలి అలా పోతే నేను బయటికి రాంతామి నాతో కూడా అయితే లేదు ఇంటికైతే వెళ్ళిపోతానమ్మా